జరిగిన అన్యాయాన్ని చెప్పుకోలేని పరిస్థితి, తమ ఆస్తి హక్కును కాపాడుకోలేని పరిస్థితి, ఏమి చేయాలో అగమ్య గోచరంలో దినదిన గండం నూరేళ్ల ఆయుష్గా వాళ్ళు జీవించారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత, ఫిర్యాదులు ఇచ్చిన తర్వాత, ఫిర్యాదుల మీద నిష్పక్షపాతంగా విచారణ సంస్థలు విచారణ చేస్తున్నాయనే నమ్మకం ఏర్పడిన తర్వాత, ఈ రోజున పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి సామాన్యుల వరకు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకి ఫిర్యాదు ఇచ్చి, మాకు గతంలో ఈ నష్టం జరిగింది, అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని గొంతెత్తి అడిగే పరిస్థితి, ఆ స్వేచ్ఛ ఈ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఏర్పడింది. అందుకనే మీరు చూడండి, ఒక్కటి కాదు, జత్వానీ కేసు మూలన పడిపోయింది. చివరికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వేడుకోలు చెప్పుకున్న తర్వాత, వాస్తవాలు అంగీకరించిన తర్వాత 3 IPSలను సస్పెండ్ చేశారు, వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టారు. అలానే రఘురామకృష్ణరాజు ఎంపీ గారిని కానీ అలాంటి వాళ్ళని కొట్టినా కానీ ఆ కేసు బయటికి రాలా. అలాగా ఒకటి కాదు, చివరికి కేవీ రావు, కర్ణాటి వెంకటేశ్వరరావు పారిశ్రామికవేత్త, ఆయన్ని సైతం మరి కాకినాడ పోర్టులో ఉన్నటువంటి సెజలు కానీ మిగిలిన సంస్థలు కానీ వాళ్ళు చెప్పిన విధంగా చేయాలి, విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి యొక్క కుమారుడు విక్రాంత్ రెడ్డికి చెప్పినట్టుగా ఇవ్వాలి అని చెప్పేసి తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వెళితే ముందు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తర్వాత విక్రాంత్ రెడ్డి అలాగనే అరవిందో సంబంధించిన అధిపతి విజయసాయిరెడ్డి అల్లుడు శరత్చంద్రారెడ్డి వీళ్ళిద్దరు కలిసేసి జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టేసి విక్రాంత్ రెడ్డి చెప్పిన తర్వాత దాని మీద అబ్జెక్షన్ చెప్తున్నా కూడా కేవీ రావుని మాట్లాడొద్దు, వాళ్ళు చెప్పింది చెయ్యని ఆదేశించిన పరిస్థితి. అంటే దీంట్లో కూడా ఆయన ఇచ్చిన ఫిర్యాదు దాదాపుగా 20 పేజీలు నా దగ్గర ఉంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉన్నట్లుగా అర్థమవుతా ఉంది. ఆయన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వకపోతే జాగ్రత్త అనే పరిస్థితి. అంటే తుపాకీని తల మీద పెట్టేసి తుపాకీ ద్వారా ఆస్తుల్ని, షేరుల్ని మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అరవిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరిదండి? అందుకే చెప్పారు కదా, గన్ కంటే ముందు జగన్ వస్తారని. అవును, అది అలానే వచ్చింది. ఇప్పుడు గన్నే ముందు వస్తుంది. ఇప్పుడు అరవిందో ఎవరండి? జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాలలో ఏదైతే ఉన్నాయో ఆర్థిక నేరాల్లో ముద్దాయి. ఆ ముద్దాయికి కాకినాడ సెజ్ ఇచ్చావు, తీసుకెళ్ళిపోయి కోర్టులు ఇచ్చావు, ఏ పడితే ఇచ్చా. అంటే ముద్దాయిల్ని తన ఆర్థిక నేరాలలో కూడా సహముద్దాయిలుగా ఉన్న వాళ్ళకి ఏ విధంగా ప్రోత్సహించారనేది అనేక సంఘటనలు మనం గతంలో మాట్లాడుకున్నాం. రెండోది ఇక్కడ ఏంటంటే, దీంట్లో తీక్షణంగా కనుక విచారణ చూస్తే అది జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరిగేంటి ప్రమాదం. డెఫినెట్గా ఆయన పాత్ర, ఆ యొక్క కంప్లైంట్ చదివాను, దాంట్లో ఆయన పాత్ర కూడా, ఆయన యొక్క డైరెక్షన్స్ ఎదురుగానే కేవీ రావుతో వాళ్ళు చెప్పిన ఆదేశాలు ఫాలో అవ్వని చెప్పేసి ఆయన కార్యాలయంలోనే చెప్పిన సంగతి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర కూడా దీంట్లో స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికి 5గురినే పెట్టారు. విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు, విజయసాయిరెడ్డి ఆనాడు రెండో స్టేజ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో వ్యక్తి, ఎంపీ, రాజ్యసభ సభ్యుడు. అలానే శరత్చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడు, అలానే పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతనం వాళ్ళొకండి. అరవిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 5గురిని పెట్టారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరిగితే ఇంకా చాలా మంది దీంట్లో ముద్దాయిలు వస్తారు. ఇక దాంట్లో భాగంగానే విక్రాంత్ రెడ్డి వాళ్ళ ముందస్తు బెయిల్ వేశాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. అసలు ఆ కంప్లైంట్ చూసిన తర్వాత పొరపాటును కూడా బెయిల్ చూశారు, ఫిర్యాదు చూశారు, చివరికి వారం రోజులు వాయిదా వేశారు. దాంట్లో అరెస్ట్ చేస్తారండి, ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి కోర్టును రిక్వెస్ట్ చేసినప్పుడు కూడాను నో. వారం రోజుల తర్వాత సిఐడి ఏముందో న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత అప్పుడు వాద ప్రతివాదనలు వింటాను కానీ వారం రోజులు వేశారు, బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. ఎందుకంటే ఇటువంటి ఆర్థిక నేరాలు, ఇటువంటి పారిశ్రామిక వేత్తలను సైతం భయపెట్టేసి ఈ రాష్ట్రానికి రాకుండా
సార్ మీరు కూడా అడ్వకేట్ ఏంటి సార్, అంటే ఇంత పెద్ద పెద్ద అడ్వకేట్లు ఎట్లా వీళ్ళకు వాదిస్తున్నారు? వాళ్ళ గంటల్లో లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటుంటారు కదా. ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డికి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఎక్కడి నుంచి ఇదంతా ఎట్లా వాళ్ళు వాదిస్తున్నారు, ఎట్లా వస్తున్నారు ఏంటనేది మాత్రం అర్థం అవ్వట్లేదు సార్. ఆ డబ్బు ఎక్కడిది, అంత డబ్బు ఎక్కడిది? వాళ్ళు చట్టంలో ఉన్న లోపాలను ఉపయోగించుకొని ఏ విధంగా బెయిల్ పొందాలి, ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు కూడా భిన్నంగా వ్యవహరిస్తున్న విషయం మనం చూస్తాం. సుప్రీంకోర్టు రాకమని చెప్పింది కదా సార్, మీరు స్టేట్ లోనే చూసుకోండి, అక్కడే చూసుకోండి అని. సుప్రీంకోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాల విషయంలోనే ఇది ఆర్థిక నేరాలను చాలా తీవ్రంగా చూడాలి, ఇది ఆర్థిక ఉగ్రవాదం లాంటిది, దీని వలన సమాజం నష్టపోద్ది, వ్యక్తులు కాదు నష్టపోయేది, ఇటువంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. దాంట్లోనే రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా పాపం ఆయన విజయపాల్ వెళ్ళాడు కదా, పాపం సుప్రీంకోర్టు కూడా చీకొట్టింది కదా, అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి. కాబట్టి ఆర్థిక నేరాల విషయంలో న్యాయ వ్యవస్థ చాలా కఠినంగా ఉంది. సుప్రీంకోర్టు సైతం అనేక తీర్పులు ఇచ్చింది, అది ఒక భాగం. రెండోది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క ఆగడాల్లో ఆంధ్ర రాష్ట్రంలో అసలు అదుపు లేవని ఆయన పాలనలోనే చాలా స్పష్టంగా అర్థమైంది. అప్పుడు తిరుపతి బై ఎలక్షన్స్ దగ్గర నుంచి కూడా ఆయన అక్రమాలు, ఆయన ఏ విధంగా రౌడీజం అంతా బయటపడింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీకి ఆర్థికంగా పురోభివృద్ధికి ఎన్నికలకి అన్ని కూడా సమకూర్చే వ్యక్తిగా కనబడతా ఉంది. అందువల్ల మిథున్ రెడ్డిని తీసుకెళ్లిపోయి ఆయన్ని కూడా ఎంపీ చేశాడు కదా. అవును, మిథున్ రెడ్డిని అనేక జిల్లాలకి ఇన్ఛార్జిగా వేశాడు కదా. అలానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 2 మంత్రి పదవులు ఇచ్చారు కదా, ప్రధానమైనవి. నీ ఇష్టం వచ్చి దాచుకో అని చెప్పేసి అని అనుమతులు మీరే ఇచ్చుకోండి, అనుమతులు మీరే ఇచ్చుకోండి, తర్వాత తవ్వకాలు మీరే చేసుకోండి, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇటు ఫారెస్ట్ కావచ్చు, అటు గనులు కావచ్చు. ఏదైతే అత్యధిక ఆదాయం వస్తుందో ఆ మైన్స్ ని ఆయనే మంత్రి. ఏదైతే చాలా విలువైనటువంటి ఎర్రచందనం అక్కడ అటవీ ప్రాంతంలో దొరుకుతుందో, చాలా విలువైంది ప్రపంచంలోని, అటువంటి ఎర్రచందనాన్ని అక్రమంగా కొట్టేసి అక్రమంగా అమ్ముకోవడానికి కావలసిన అవకాశాలు ఈయనకి ఇచ్చారు. అంతేకాకుండా కార్యాలయంలో కూడా ఈయన ఆ రోజు మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు ఇందాక, వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులకు చట్టబద్ధత కల్పించుకోవడానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారు. ఇది ప్రజల ఆస్తికి రాజ్యాంగబద్ధంగా ఆసియాకు ఏదైతే ఉందో దాన్ని కొల్లగొట్టడానికి కుట్ర చేస్తున్నారని చెప్పాం. కరెక్ట్ గా అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కోసమే తీసుకొచ్చారా అనేటువంటి ప్రజలకు అనుమానం కలకమా. కానీ మీరు చాలా ఫైట్ చేశారు సార్ ఆ చట్టాన్ని తీసేయించడానికి, ఇవన్నీ కూడా. అవును, అంతేకాకుండా ఇప్పుడు నారా లోకేష్ గారి దగ్గరికి డైరెక్ట్ గా వచ్చేసారు బాధితులు. వచ్చేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే లేడీ డాన్స్ ని బినామీలుగా పెట్టుకోవటం, బినామీలతో అంతా తతంగాలన్నీ నడిపించడం, అలానే 200 కోట్ల రూపాయలు ఒక 15 కుటుంబాలకి. వెలుగు చూసినవేనండి, వెలుగు చూడండి, వేలాది కోట్ల రూపాయల భూములు ఏ విధంగా అన్యాక్రాంతం చేశారో ఇంకా వెలుగు చూడవలసిన అవసరం ఉంది. ఒక్క 15 కుటుంబాలకు సంబంధించిన వాటిని నకిలీ పత్రాలు సృష్టించేసి భూములు ఏ విధంగా కబ్జా చేశారో వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యం వేస్తా ఉంది. అంటే వీళ్ళు పాపం కొద్ది మంది ధైర్యం చేసి ఏదో కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, మనం చేస్తే మన గోడు వింటది అని చెప్పేసి వచ్చి చెబితేనే కోట్ల రూపాయలు వెలుగు చూస్తా ఉంటే, రేపు నాడు మిగతా ఆ ప్రాంతంలో ఉండే వ్యక్తులందరూ కూడా వాళ్ళ కోల్పోయినటువంటి ఏ కబ్జాలకు అయితే కారణమైందో, ఏ గనులో ఏ అయితే దోపిడీకి గురైనయో వాళ్ళు గనక వచ్చి చెప్తే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజున పెద్దిరెడ్డి మీద దాచుకున్నాడు అనే అంశాలు వెలుగు చూస్తాయండి. కాబట్టి డెఫినెట్ గా ప్రభుత్వం ఈ ఫిర్యాదులను, వ్యక్తిగత కక్షలు అవసరం లేదండి, ఈ ఫిర్యాదుల్లో ఎంత వాసం ఉంది, అసలు ఆ నకిలీ పత్రాలు వాస్తవమా లేదంటే ఈ ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళు వాస్తవమా, సమగ్రంగా విచారణ జరిపితే మరిన్ని కుంభకోణాలు ఏ రోజు చూసినా